అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే అప్పటికప్పుడు క్రిస్పీగా జ్యూసీగా ఉండే జిలేబీలను సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు చూడండి జిలేబీ ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉందో. ఈ విధంగా జ్యూసీ జిలేబీని తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని సంతోషపెట్టండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తేనే ఇంత కరెక్ట్ జిలేబీ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఈ పర్ఫెక్ట్ జిలేబీని చేసి అలాగే ఆస్వాదించండి. లేట్ చేయకుండా ఇప్పుడు ఈ పర్ఫెక్ట్ జిలేబీని జ్యూసీ జిలేబీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. జిలేబీ తయారీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు మైదా పిండి తీసుకొని ఉండలు అనేది లేకుండా జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న పిండిలో 1 టీ స్పూన్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర నెయ్యి అందుబాటులో ఉంటే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలా పక్కా కొలతలతో మీరు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు అనేది లేకుండా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మీరు ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దానికంటే ముందు ఈ పిండిని 3 నుంచి 4 నిమిషాల పాటుగా బీట్ చేస్తే జిలేబీలు క్రిస్పీగా వస్తాయి. దానికోసం మీరు ఒకటేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దోశ పిండి కంటే కొంచెం గట్టిగా మీరు ఉండలు అనేది లేకుండా కలిపి పెట్టుకోవాలి. మనకి జిలేబీ తయారీ కోసం మెయిన్ స్టెప్ ఈ పిండి కంటెన్సీ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. పిండి లూజ్ అయినా కొంచెం గట్టిగా అయినా మనకు జిలేబీలు అనేవి కరెక్ట్గా రావు. కరెక్ట్గా ఈ విధంగా ఈ కంటెన్సీలో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మూత వేసుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. చూడండి, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని ఇది కూడా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతోనైతే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హైలో పెట్టుకొని చక్కెరని పూర్తిగా కరిగించుకోండి. మరుగుతున్న చక్కెర పాకంలో చిటికెడు ఎల్లో కలర్ ఫుడ్ కలరు అలాగే 3 ఇలాచీలను దంచుకొని వేసుకొని మరిగించుకోవాలి. ఇలానే తీగ పాకం వచ్చేంత వరకు మీరు మంట మీడియంలో ఉంచి చక్కెర పాకాన్ని తయారు చేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకు తీగ పాకం రెడీ అయిపోయింది. ఇలా స్టిక్కీగా ఉంటే మనకు తీగ పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి.
బాగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు ఈ తీగ పాకాన్ని పక్కకు పెట్టుకొని మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి ఈ పాకం అనేది చల్లారకూడదు, కొంచెం గోరువెచ్చగా వేడి ఉండాలి. అందుకోసం మీరు ఇప్పుడు పక్కన పెట్టి మూత వేసుకోండి. మనకు పాకం రెడీ. పక్కన పెట్టి మూత వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఒక పాల కవర్ తీసుకోండి. ఆ పాల కవర్ని పైన కట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జిలేబీ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. సగం వరకు వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత ఈ పైన మనము బ్యాండ్ అనేది గట్టిగా పెట్టుకోవాలి. లేకపోతే పిండి మనం జిలేబీ వేస్తున్న టైంలో పిండి అనేది పైకి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు రబ్బర్ అనేది గట్టిగా పెట్టుకోవాలి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ చివర అనేది మరీ ఎక్కువ కాకుండా తక్కువ, కొంచెం ఈ చివర అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వత్తుతూ రౌండ్గా జిలేబీ షేప్లో వేసుకోవాలి. పిండి అంతా ఇదే విధంగా మీరు జిలేబీలు ప్రిపేర్ చేసుకోండి. జిలేబీలను ఇప్పుడు రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ మరియు క్రిస్పీ అయ్యే వరకు వేయించి నూనెలోంచి తీసేయండి. నూనె నుండి తీసిన ఈ వేడి జిలేబీలను వెంటనే గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి. ఈ విధంగా చక్కెర పాకంలో వేసుకొని అన్నిటినీ రెండు వైపులా డిప్ చేస్తూ తిప్పుకొని మ్యాక్సిమం ఒక 40 సెకండ్స్ వరకు ఇలానే మీరు ఈ పాకంలో ఉంచండి. అదేవిధంగా మిగతా పిండిని కూడా మనం జిలేబీలు తయారు చేసుకునేవాళ్ళు. మీరు మంట మీడియంలోనే ఉంచి జిలేబీలు మళ్ళీ అదేవిధంగా మిగతా పిండిని కూడా జిలేబీలు తయారు చేసుకోండి. రెండోసారి వేసుకునే జిలేబీలను కూడా వెంటనే కదిలించకండి. ఒక సైడు ఫ్రై అయ్యాక రెండో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వేడి జిలేబీలను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకొని ఒక 30 to 40 సెకండ్స్ వరకు పాకంలో ఉంచి తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. మిగతా పిండి తయారు చేసుకున్న జిలేబీలను కూడా మనం క్రిస్పీగా ఫ్రై అయ్యాక పాకంలో వేసేసుకుంటే ఈ విధంగా పాకంలోకి వేసేసుకొని రెండు వైపులా డిప్ చేసుకొని ఈ పాకాన్ని జిలేబీలు పీల్చుకోవడానికి మనకు మ్యాక్సిమం 30 to 40 సెకండ్స్ పడుతుంది. ఫైనల్గా మనకు వేడి జిలేబీ రెడీ. ఈ జిలేబీ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ జిలేబీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో అర్థమవుతుంది. మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.